హలో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియోలో మనం 2 లేయర్స్ కంప్లీట్ చేయడం నేర్చుకుంటాం. ఫస్ట్ మనం ప్రీవియస్ వీడియోలో మీకు ఇక్కడ ప్లస్ చేసి కార్నర్స్ మ్యాచ్ చేయడం చూపించాను, అంటే కంప్లీటింగ్ ఫస్ట్ లేయర్. ఇప్పుడు ఈ వీడియోలో 2 లేయర్స్ కంప్లీట్ చేయబోతున్నాం. అంటే ఇక్కడ చూడండి, జస్ట్ ఇప్పుడు ఇక్కడ మనం టీ కంప్లీట్ చేసాం కదా ఆల్రెడీ, టీ 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 టీ. ఇప్పుడు మనం జస్ట్ చేసేది ఏంటంటే ఈ ఎడ్జెస్ అన్నిటిని సేమ్ కలర్తోనే, ఇప్పుడు రెడ్ ఉంటే ఈ రెడ్ ఇది రెడ్, గ్రీన్ ఉంటే ఇది గ్రీన్ ఇది గ్రీన్, అట్లా సేమ్ కలర్ చేసి మొత్తం కంప్లీట్ 2 లేయర్స్ చేయాలి. సో దీనికి బేసికల్లీ ఇప్పుడు చూడండి, ఇక్కడ జస్ట్ 2 కేసెస్ ఉంటాయి. బేసికల్లీ ఇవన్నీ మ్యాచ్ అవ్వాలి. ఈ కలర్ మ్యాచ్ అయితే ఈ కలర్ మ్యాచ్ అయితే అప్పుడు 2 లేయర్స్ కంప్లీట్ అయినట్టు. ఇక్కడ మ్యాచ్ అవ్వాలి అంటే ఇంకా కంప్లీట్ కావాలి. అంటే ఇప్పుడు ఇక్కడ బాటమ్ లేయర్లు ఉంటాయి. ఇప్పుడు మనకి ఇక్కడ ఫిక్స్ చేయాల్సిన ఎడ్జెస్ అన్ని బాటమ్ లేయర్లో ఉంటాయి. ఈ బాటమ్ లేయర్ ఉన్న ఎడ్జెస్ని మనం సాల్వ్ చేసి ఇక్కడ ప్లేస్ చేయాలి. బేసికల్లీ ఇలా అయినా ఉండొచ్చు. లేకపోతే సెకండ్ కేసు ఏంటంటే ఇక్కడే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ ఎడ్జ్ ఇక్కడ ఉండాలా, ఇక్కడ ఉండదు. ఇది కరెక్ట్ పొజిషన్ కాదు. ఎక్కడ ఉండాలి? ఇది ఎడ్జ్ ఇక్కడ ఉండాలి. సో ఇలానే ఉండొచ్చు. మనం అట్లాంటప్పుడు మొత్తం సాల్వ్ అయిన తర్వాత ఇప్పుడు ఇది మిగిలింది అనుకోండి, ఇప్పుడు దీన్ని బయటికి తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేయాలి. సో బేసికలీ ఎడ్జెస్ రాంగ్ పొజిషన్లో ప్లేస్ ఉంటాయి, లేకపోతే బాటమ్ లేయర్లోనే ఉంటాయి. సో బేసికలీ ఫస్ట్ బాటమ్ లేయర్ సాల్వ్ చేద్దాం. బాటమ్ లేయర్ నుంచి ఎలా ఇక్కడ ప్లేస్ చేయాలని చూద్దాం. సో దానికోసం మనం కరెక్ట్ మనకు అవసరమైన ఎడ్జెస్ చూసుకోవాలి. ఇప్పుడు ఎల్లో అనేది ఈ కలర్స్ రిలేటెడ్ కాదు. ఎల్లో మనం లాస్ట్ స్టెప్లో యూజ్ చేసాం. ఇప్పుడు బేసికల్లీ వైట్తో ప్లేస్ చేసాం కాబట్టి ఎల్లో బాటమ్ లేయర్ ఉంటుంది. ఎల్లో మనకు అవసరం లేదు. వీ ఓన్లీ థింక్ అబౌట్ ఇట్ ఇన్ లాస్ట్ వీడియో. ఇక్కడ ఏంటంటే మిగతా కలర్స్, ఎల్లో తప్పితే మిగతా కలర్స్ చూసుకోవాలి. అంటే ఎల్లో కలర్ ఉన్న ఎడ్జెస్ ఇక్కడ అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ ఎల్లో కలర్ కాదు కదా, వేరే అదర్ దాన్ ఎల్లో కలర్ ఉన్నాయి. సో ఈ కలర్ కాకుండా వేరే కలర్ చూసుకోవాలి. ఎడ్జెస్ చూడండి, బాటమ్ లేయర్లోనే ఇక్కడ ప్లేస్ చేయాలి కాబట్టి ఎల్లో లేని ఎడ్జెస్ చూసుకోవాలి. ఇక్కడ ఎల్లో ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ కూడా లేదు, ఇక్కడ ఉంది. అంటే ఏంటి? ఈ 2 ఎడ్జెస్ ఉన్నాయి. ఈ 2 ఎడ్జెస్ మనం ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు వాటి పొజిషన్స్లో. మిగతా ఈ 2 ఎడ్జెస్ మనకు అవసరం లేదు, అవి దాని పొజిషన్లో ఉంటాయి. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ 2 ఎడ్జెస్ ఎట్లా ఫిక్స్ చేయాలో చెప్తాను. ఈ సెంటర్ అండ్ ఎడ్జ్ ఫస్ట్ మ్యాచ్ చేయాలి. రెడ్ ఉంది కదా, రెడ్ దగ్గర తీసుకొచ్చాను. ఇక్కడ చూడండి, బాటమ్ లేయర్ గ్రీన్ ఉంది కదా, గ్రీన్ లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి రైట్ సైడ్ ఉంది. ఇప్పుడు ఈ చెప్పేది ఏంటంటే ఇది కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ ప్రాసెస్ చెప్తాను ఎట్లా చేయాలి. ఫస్ట్ ఈ 2 ఎడ్జ్ అండ్ సెంటర్ మ్యాచ్ అయింది కదా, కలర్ చూడండి, కింద లెఫ్ట్ ఉందా రైట్ ఉందా చూడండి. ఇక్కడ గ్రీన్ లెఫ్ట్ సైడ్ ఉంది అంటే రైట్ సైడ్ టర్న్ చేయండి. ఇప్పుడు ఈ వైట్ ఈ లేయర్ని కింద తీసుకురండి. చేసింది బ్యాక్. ఇప్పుడు చూడండి, వైట్ ఇక్కడికి వచ్చింది. మనం జనరల్గా సాల్వ్ చేసేటప్పుడు ఈ లేయర్ డిస్టర్బ్ కాకుండా ఉండాలంటే మళ్ళీ దీన్ని బ్యాక్ ఇక్కడ ఫిక్స్ చేయాలి. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, కార్నర్స్ మ్యాచ్ చేసేటప్పుడు రైట్ సైడ్ ఉంటే ఏం చేయాలి, లెఫ్ట్ సైడ్ ఉంటే ఏం చేయాలి. రైట్ సైడ్ వచ్చింది, రైట్ సైడ్ వస్తే లెఫ్ట్ సైడ్, ఇది డౌన్, బ్యాక్. ఇక్కడ చూడండి, ఎడ్జ్ మ్యాచ్ అయింది. సో ఇలానే అన్నీ చేస్తుండాలి. మళ్ళీ ఫ్రీ ఎడ్జెస్ చూడండి, బాటమ్ లేయర్లో ఇది ఒకటి ఉంది, ఇక్కడ ఎలా ఉంది, ఇక్కడ కూడా ఎలా ఉంది, అంటే ఈ 2 ఎడ్జెస్. సో ఫస్ట్ సెంటర్లోనే ఎడ్జ్ మ్యాచ్ చేయాలి. మ్యాచ్ అయింది. ఆరెంజ్ రైట్ సైడ్ ఉంది అంటే లెఫ్ట్ సైడ్, డౌన్, బ్యాక్. ఇది ఇప్పుడు ఇది ఎట్ వచ్చింది, లెఫ్ట్ సైడ్ వచ్చిందంటే ఇందాక చెప్పినట్టు రైట్ సైడ్ టర్న్ చేయాలి. ఇక్కడ రైట్ సైడ్ వచ్చింది ఇందాక, అప్పుడు లెఫ్ట్ సైడ్ టర్న్ చేసాం. ఇప్పుడు లెఫ్ట్ వస్తే రైట్ సైడ్, డౌన్, బ్యాక్. మళ్ళీ ఎడ్జ్ మ్యాచ్ అయింది. ఇప్పుడు ఇంకా చూడండి, ఇక్కడ ఒక ఎడ్జ్ ఉంది, మళ్ళీ సెంటర్ ఎడ్జ్ మ్యాచ్ చేయాలి. మ్యాచ్ అయింది. బ్లూ ఇటు సైడ్ ఉంది, రైట్ సైడ్ ఉంటే లెఫ్ట్, డౌన్, బ్యాక్. మళ్ళీ ఇప్పుడు వైట్ లెఫ్ట్ సైడ్ వచ్చింది కాబట్టి లేయర్ మళ్ళీ డిస్టర్బ్ కాకుండా ఉండాలంటే మళ్ళీ దీన్ని ఇక్కడ ప్లేస్ చేయాలి. సో ఇది లెఫ్ట్ సైడ్ ఉంది, రైట్ సైడ్, డౌన్, బ్యాక్. మొత్తం కంప్లీట్ అయింది. కాకపోతే ఇదొకటి ఉంది. సో ఫ్రీ ఎడ్జ్ ఇది ఒకటే మిగిలింది. ఇప్పుడు ఇది కంప్లీట్ చేస్తే అయిపోతుంది. ఆల్రెడీ సెంటర్ అండ్ ఎడ్జ్ మ్యాచ్డ్, గ్రీన్ కలర్ రైట్ సైడ్ ఉంది, చెప్పినట్టు లెఫ్ట్ సైడ్ టర్న్ చేయాలి. డౌన్, బ్యాక్. ఇప్పుడు వైట్ లెఫ్ట్ సైడ్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఇక్కడ ఫిక్స్ చేయాలంటే లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి దీన్ని రైట్ సైడ్ టర్న్ చేయాలి. డౌన్, బ్యాక్. అయిపోయింది. సో 2 లేయర్స్ కంప్లీట్.